చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రాణాలకి ముప్పు పొంచుందనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ని లేపేస్తామంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎన్నోసార్లు బెదిరించారు. అంతేకాకుండా పలుమార్లు సల్మాన్ ఖాన్ యొక్క గెలాక్సీ ఇంట్లో కాల్పులు జరపగా అప్పటి నుండి సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని పెంచాడు. అలా తన గెలాక్సీ అపార్ట్మెంట్ ని పునరుద్ధరించి బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీతో పాటు ఆధునిక భద్రతా వ్యవస్థల్ని, హై రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేసి 24/7 పోలీసులు కూడా ఇతనికి రక్షణ కల్పిస్తున్నారు. ఇక అంత టైట్ సెక్యూరిటీ ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్ లోకి ఈషాప్రా అనే మహిళ సెక్యూరిటీ కళ్ళు కప్పి అర్ధరాత్రి 3 గంటలకి సల్మాన్ ఖాన్ లిఫ్ట్ వరకు వెళ్ళగా అక్కడున్న సిబ్బంది ఆమెను అడ్డుకొని ప్రశ్నించగా అందుకు తను సల్మాన్ ఖానే తనని ఆహ్వానించాడని, తనని కలిసేందుకు ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో ఇదే విషయంపై సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ ని అడగగా వారు ఈమె మాటల్ని ఖండించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక మరుసటి రోజు జితేంద్ర సింగ్ అనే మరో వ్యక్తి సల్మాన్ ఖాన్ ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించగా అతన్ని కూడా పోలీసులు అడ్డుకొని ప్రశ్నించడంతో తనకి సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని, అతనితో మాట్లాడేందుకు వచ్చానని చెప్పిన అతని బిహేవియర్ కాస్త తేడాగా ఉండడంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వారిద్దరూ లారెన్స్ బిష్నోయ్ మనుషులే అనే సమాచారం బయటికి రాగా అతని గ్యాంగ్ ఎప్పుడు సల్మాన్ ఖాన్ కి హాని తలపెడతారో అని అభిమానులు ఆందోళన పడడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు సల్మాన్ ఖాన్ కి లారెన్స్ బిష్నోయ్ కి మధ్య ఉన్న గొడవలేంటి? ఐశ్వర్య రాయ్ తో సల్మాన్ ఖాన్ పెళ్లి పీటల దాకా వెళ్లి ఎందుకు ఆగిపోయింది? లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ స్నేహితుడిని ఎందుకు హతమార్చాడు? సల్మాన్ ఖాన్ తినడానికి తిండి లేని స్థాయి నుండి లక్షల కోట్ల నెట్వర్త్ ని ఎలా సంపాదించాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ అలియాస్ సల్మాన్ ఖాన్ ఇతను 1965 డిసెంబర్ 27న మధ్యప్రదేశ్ లోని ఇందూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సలీం ఖాన్, తల్లి సుశీల. ఇతనికి సోహెల్, అర్బాజ్ అనే తమ్ముళ్ళు, అల్విరా అనే చెల్లెలు కూడా ఉంది. ఇక సల్మాన్ ఖాన్ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వారై ఉండి పని నిమిత్తం ఇండియాకి వలస వచ్చి ఇందూర్లో సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ముత్తాత అన్వర్ ఖాన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇండియన్ మిలిటరీలో చేరి కొన్ని సంవత్సరాలు ఇండియాకి కూడా సేవలు చేశాడు. ఇక ఇతని కొడుకే అబ్దుల్ రషీద్ ఖాన్. ఇతను బాగా చదివి ఇందూర్లోనే డిఐజీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. అలా అతని 4 కొడుకుల్లో ఆఖరి సంతానమే సలీం ఖాన్. ఇక సలీం ఖాన్ 9 ఏళ్లున్నప్పుడే తన తల్లి లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించగా 14 ఏళ్లున్నప్పుడే తండ్రి యాక్సిడెంట్ వల్ల మరణించడంతో చిన్నప్పుడే వీరు అనాథలయ్యారు. ఇక అలా చిన్నప్పటి నుండి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగిన సలీం తన స్కూలింగ్ ని ఇందూర్లోనే చదివి బిఏ డిగ్రీని కూడా అక్కడే పూర్తి చేశాడు. మొదట్లో క్రికెటర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ చూడ్డానికి హైట్ గా మరియు స్మార్ట్ గా ఉండడంతో ఫ్రెండ్స్ అందరూ హీరోలా ఉన్నావు, సినిమాల్లో ట్రై చేస్తే పెద్ద హీరో అవుతావు అని ఎంకరేజ్ చేయడంతో తనకి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అలా 1958లో ఇందోర్ నుండి ముంబైకి వచ్చిన సలీం ఖాన్ ఛాన్స్ల కోసం 2 ఇయర్స్ ట్రై చేసినా ఎలాంటి ఛాన్సులు రాలేదు. ఇదిలా ఉంటే ఇతను ముంబైలో అద్దెకుంటున్న ఇంటి ఓనర్ బల్దేర్ సింగ్ చెరక్ కూతురైన సుశీలతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా సలీం ఖాన్ కి హీరోగా ఛాన్సులు రాకపోయేసరికి బరాత్ అనే మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా వచ్చిన అవకాశాలని వదులుకోకూడదని చిన్న చితక క్యారెక్టర్స్ ని కూడా చేసేవాడు. ఇదిలా ఉంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1960లో రిలీజ్ అయిన బరాత్ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో తన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. అయినా కూడా తన ఆర్థిక పరిస్థితులను ఇంప్రూవ్ చేసుకోవడానికి జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోవైపు షూట్ లేనప్పుడు అబ్రా సల్వి అనే రైటర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఇదిలా ఉన్నప్పుడే సలీం సుశీల గారి ప్రేమ విషయం సుశీల గారి ఇంట్లో తెలిసి పెద్దగా గొడవలు మొదలయ్యాయి. దీంతో సుశీల గారికి హడావిడిగా తమ బంధువుల అబ్బాయితో పెళ్లి చేసేందుకు ట్రై చేస్తున్నప్పుడే సలీం ఖాన్ సుశీల గారు ఇంట్లో చెప్పకుండా పారిపోయి 1964 నవంబర్ 18న ముస్లిం మతానికి కన్వర్ట్ అయి సుశీల కాస్త సల్మాగా మారి ముస్లిం ధర్మం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే 1960లో స్టార్ట్ అయిన సలీం ఖాన్ సినిమా కెరియర్ 1969 వచ్చేసరికి 25 మూవీస్ లో నటించిన అటు పేరు గాని ఇటు డబ్బు గాని రాకపోయేసరికి రోజు రోజుకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో సలీం ఖాన్ యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీని ఏ
లోటు లేకుండా చూసుకోవాలని రైటర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా దోబాయ్ మూవీతో రైటర్ గా కెరియర్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ 1970లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సలీం ఖాన్ తనలాగే అప్కమింగ్ రైటర్ గా ఉన్న జావీద్ అఖ్తర్ తో కలిసి అందాజ్, ఆతి మేరీ సాతి, సీతా ఔర్ గీతా అని 5 సంవత్సరాల్లో 25 సినిమాలకి పనిచేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయి సక్సెస్ఫుల్ రైటర్ గా ఎదిగారు. ఇక అప్పటి నుండి సలీం ఖాన్ తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇదిలా ఉంటే అప్పటి ఐటమ్ డాన్సర్ హెలెన్ తో సలీం సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ ని పెట్టుకున్నాడు. ఇక అలా వీరి ఎఫ్ఐఆర్ గురించి తెలిసి హెలెన్ భర్త ప్రేమ్ నిరంజన్ హెలెన్ కి విడాకులు ఇచ్చేశాడు. అయినా ఇదంతా పట్టించుకోకుండా సలీం ఖాన్ ని హెలెన్ సీక్రెట్ గా 1981లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా రోజులు గడిచే కొద్దీ వీరి పెళ్లి గురించి తెలిసి మీడియాలో హల్చల్ అవ్వడంతో సలీం ఖాన్ మొదటి భార్య గొడవ చేయడం మొదలెట్టింది. కానీ తల్లిదండ్రుల్ని కాదని వచ్చిన సుశీల గారు మళ్ళీ పుట్టింటికి వెళ్లడం కుదరక భర్తతోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక సలీం ఖాన్ హెలెన్ అన్యోన్య సంసారానికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకొని అర్పితా ఖాన్ అని నామకరణం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తన స్కూలింగ్ ని స్టేన్ లాస్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సల్మాన్ ఖాన్ కి చిన్నప్పటి నుండి మోడల్ యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తండ్రి సలీం ఖాన్ సినిమాల్లోకి వద్దని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమని హెచ్చరించడంతో తన ఇంటర్ చదువుల కోసం సల్మాన్ ఖాన్ సెయింట్ జేవియర్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఇంటర్ లో తన క్లాస్మేట్ అయిన షాహీన్ జాఫ్రీతో సల్మాన్ ఖాన్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇక ఈమె కైరా అద్వానీ యొక్క మేనత్త అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే షాహీన్ జాఫ్రీకి కూడా మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో సల్మాన్ ఖాన్ కూడా తనతో కలిసి కొన్ని మోడలింగ్ ఏజెన్సీస్ కి వెళ్లి ఆడిషన్ ఇస్తుండేవాడు. అలా క్యాంపా కోలా, హీరో హోండా CD100, క్లోజప్ అనే యాడ్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ బిజీ అయితే షాహీన్ జాఫ్రీకి మాత్రం ఛాన్సులు రాలేదు. ఇక అలా సల్మాన్ ఖాన్ తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా మోడలింగ్ వైపు తన దృష్టిని సారించి సూపర్ మోడల్ అవ్వాలనుకున్నాడు. అలా 1980లో ఎప్పుడైతే లకానీ ఫుట్వేర్ అనే యాడ్ ని మిస్ ఇండియా అయిన సంగీత బిజిలానీతో చేశాడో అప్పటి నుండి ఆమెతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా షాహీన్ జాఫ్రీని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. దీంతో హార్ట్ బ్రేక్ అయిన షాహీన్ సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ చేసుకుంది. అయినా ఇదంతా పట్టించుకొని సల్మాన్ ఖాన్ తనకన్నా 6 ఏళ్లు పెద్దదైన సంగీత బిజిలానీతో డేట్ చేయడం మొదలెట్టాడు. అలా వీరిద్దరూ కలిసి యాడ్స్ చేస్తూ మరోవైపు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ కి మోడలింగ్ లో వచ్చిన క్రేజ్ చూసి తన తండ్రి సలీం ఖాన్ తనకి తెలిసిన కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని ఛాన్స్ల కోసం అడుగుతుండేవాడు. కానీ ఒక రైటర్ కొడుకుని లాంచ్ చేసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అయినా కూడా డైరెక్టర్ జేకే బిహారీ తను తీసిన బీవీ హోతో ఐసే అనే మూవీలో సల్మాన్ ఖాన్ కి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. అలా ఈ మూవీ 1988 ఆగస్టు 22న రిలీజ్ అయి హిట్ అయిన సల్మాన్ ఖాన్ చేసిన పాత్రకి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు. ఇదిలా ఉన్నప్పుడే సూరజ్ అనే అప్కమింగ్ డైరెక్టర్ కొత్త యాక్టర్స్ తో ఒక టీనేజ్ లవ్ స్టోరీని చేయాలని మేనే ప్యార్ కియా మూవీకి ఫరాజ్ ఖాన్ ని హీరోగా సెలెక్ట్ చేసి సబీనాని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ కొన్ని ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రొడక్షన్ వారికి హీరో ఫరాజ్ ఖాన్ కి గొడవలు రావడంతో అతన్ని హీరోగా తీసేసి కొత్త వాళ్ళ కోసం వెతుకులాటలో పడ్డారు. ఇక ఆ మూవీ హీరోయిన్ అయిన సబీనా అప్పటికే సల్మాన్ ఖాన్ తో 2 యాడ్స్ లో నటించడంతో ఆ మూవీకి సల్మాన్ ఖాన్ ని హీరోగా రికమెండ్ చేయడం జరిగింది. దీంతో ఆ మరుసటి రోజు సల్మాన్ ఖాన్ ఆడిషన్ కి వెళ్లడం, ఇతని లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉండడంతో పాటు యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్న కారణంతో ఆ మూవీలో మెయిన్ హీరోగా సల్మాన్ ఖాన్ ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ సల్మాన్ ఖాన్ పక్కన సబీనా లుక్స్ చాలా మెచ్యూర్ గా ఉండడంతో ఆమెను హీరోయిన్ గా తీసేసి కొత్త అమ్మాయి అయిన భాగ్యశ్రీని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక అలా మేనే ప్యార్ కియా మూవీ 1 crore బడ్జెట్ తో నిర్మించగా 1989 డిసెంబర్ 29న రిలీజ్ అయి 28 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మూవీకి గాను సల్మాన్ ఖాన్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ కి అటు మోడలింగ్ లోను ఇటు సినిమాల్లో వచ్చిన పాపులారిటీని చూసి సంగీత బిజిలాని తనని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ అప్పటికే పాకిస్తాన్ మోడల్ సోమియాలితో సల్మాన్ ఖాన్ తిరుగుతున్నాడని తెలిసి సంగీత బిజిలాని సల్మాన్ ని నిలదీయగా సక్సెస్ అనే నషాలో ఉన్న సల్మాన్ ఖాన్ అదంతా పట్టించుకోకపోవడంతో హార్ట్ బ్రేక్ అయిన సంగీత సల్మాన్ ఖాన్ తో ఉన్న 9 ఏళ్ల ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ తర్వాత క్రికెటర్ అజారుద్దీన్ ని పెళ్లి చేసుకుని రెండో భార్యగా వెళ్ళింది. ఇక అలా వీరి రిలేషన్ కూడా చాలా రోజులు నిలవలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ బాగి, సనం బేవఫా, సాజన్, లవ్ అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి హిట్ అయ్యాయి. ఇక అలా పాకిస్తానీ మోడల్ అయిన సోమియాలితో కలిసి బులంద్ అనే మూవీ చేస్తూ వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. కానీ సల్మాన్ ఖాన్ అప్పటికే డ్రింక్స్ కి, స్మోక్ కి అలవాటు పడడంతో మద్యం మత్తులో సోమియాలిని కొట్టి సిగరెట్ తో కాల్చేవాడు. అయినా కూడా సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సోమియాలి సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఈమె తండ్రి పాకిస్తాన్ లో ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో తన కూతుర్ని హింసించే సల్మాన్ ఖాన్ తో పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా సోమియాలి సల్మాన్ ఖాన్ కోసం తల్లిదండ్రుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఇక అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే సల్మాన్ ఖాన్ కెరియర్ లో స్ట్రగ్లర్ గా ఉన్న ఐశ్వర్య రాయ్ ని ఒక పార్టీలో కలవడం, ఆమెతో పెరిగిన మంచి స్నేహం కారణంగా హమ్ దిల్ దే చుకే సనమ్ అనే మూవీకి హీరోయిన్ గా రికమెండ్
చేయడం జరిగింది. ఇక అలా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ తో క్లోజ్ గా ఉంటూ సోమియాలిని అవాయిడ్ చేయడంతో హార్ట్ బ్రేక్ అయిన సోమియాలి మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ రోజు తాగొచ్చి తనని కొట్టేవాడని, సిగరెట్ తో కాల్చేవాడని, ఆ గాయాలని తను మేకప్ తో కవర్ చేసేదని, తల్లిదండ్రుల్ని కూడా వదులుకొని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడని సోమియాలి మీడియా ముందు వాపోయింది. ఇక ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి నటించిన బులంద్ మూవీని సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయకుండా ఆపేశాడు. ఇదిలా ఉంటే హమ్ దిల్ దే చుకే సనమ్ మూవీ 1999లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ తో డేట్ చేయడం నచ్చకపోయినా ఐశ్వర్య రాయ్ తన కెరియర్ కోసం సల్మాన్ తో డేట్ చేసేది. ఇక అలా సల్మాన్ ఖాన్ కి ఐశ్వర్య మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువ అవడంతో తనని పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయగా ఐశ్వర్య రాయ్ ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఇచ్చినా హీరోయిన్స్ ఇతర స్టార్ హీరో డైరెక్టర్స్ తో వర్క్ చేయాలంటే వారితో క్లోజ్ గా ఉండాల్సి ఉంటుంది. అలా ఐశ్వర్య సల్మాన్ ఖాన్ తో డేట్ లో ఉంటూనే మరోవైపు డైరెక్టర్ సుభాష్ ఘాయ్ తో కూడా క్లోజ్ గా ఉండేది. ఇక ఈ విషయం అన్ని చోట్ల మీడియాలో హల్చల్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ మద్యం తీసుకుని తాల్ మూవీ సెట్ కి వెళ్లి ఐశ్వర్య రాయ్ కి అందరి ముందు వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి ఈమె సల్మాన్ ఖాన్ తో మాట్లాడడం ఆపేసింది. అయినా కూడా సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో అర్ధరాత్రి ఐశ్వర్య రాయ్ ఫ్లాట్ కి వెళ్లి డోర్ తీయమని ఫోర్స్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా 3 గంటలు ప్రయత్నించిన డోర్ తీయకపోయేసరికి ఆ అపార్ట్మెంట్ పై నుండి దూకేస్తానని బెదిరించడంతో వేరే దారి లేక ఐశ్వర్య రాయ్ డోర్ తీయడం జరిగింది. ఇదిలా ఉంటే చల్తే చల్తే మూవీలో షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక షూటింగ్ పేరుతో వీరిద్దరూ ఫారెన్ లో ఒకే హోటల్లో ఉంటున్నారని సల్మాన్ ఖాన్ కి తెలియడంతో సల్మాన్ ఖాన్ కోపంలో ఆ మూవీ సెట్ కి వెళ్లి ఐశ్వర్యని అవమానించి అందరి ముందు కొట్టడంతో షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ని ఆ మూవీ నుండి తీసేసి రాణి ముఖర్జీని హీరోయిన్ గా క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఐశ్వర్య రాయ్ ని ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ పెట్టడంతో ఐశ్వర్య రాయ్ తండ్రి సల్మాన్ ఖాన్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడంతో వీరిద్దరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ వివేక్ ఓబరాయ్ తో డేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఈ విషయం సల్మాన్ ఖాన్ కి తెలిసి హార్ట్ బ్రేక్ అయి తన కెరియర్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. దీంతో 2000 సంవత్సరం నుండి 2004 వరకు చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ ని మర్చిపోలేకపోతున్న సల్మాన్ ఖాన్ ని చూసి అతని చెల్లెలు అల్వేరా ఐశ్వర్య రాయ్ లాగుండే స్నేహ ఉల్లాల్ ఫోటోస్ ని సల్మాన్ ఖాన్ కి చూపించగా ఇమీడియట్ గా స్నేహ ఉల్లాల్ ని దుబాయ్ నుండి ముంబైకి పిలిపించుకోవడం జరిగింది. అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా లక్కీ అనే మూవీని కలిసి చేశారు. ఇక ఈ మూవీ 2005లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అందుకు తోడు సల్మాన్ ఖాన్ మేనే ప్యార్ క్యూ కియా మూవీలో తనతో కలిసి చేస్తున్న కత్రినా కైఫ్ తో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా స్నేహ ఉల్లాల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా కత్రినా కైఫ్ తన కెరియర్ లో ఎదగాలంటే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సపోర్ట్ కావాలని అతనితో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చింది. అలా హలో, యువరాజ్, పార్ట్నర్, బాడీగార్డ్ అని 15 మూవీస్ వరకు కలిసి యాక్ట్ చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే కత్రినా కైఫ్ ఒకవైపు సల్మాన్ ఖాన్ తో డేట్ లో ఉంటూనే మరోవైపు అక్షయ్ కుమార్ తో క్లోజ్ గా ఉంటూ మూవీస్ చేయడంతో సల్మాన్ ఖాన్ కి నచ్చక కత్రినా కైఫ్ తో గొడవ చేయడం మొదలెట్టాడు. ఇక ఇదే విషయంపై ఒక రెస్టారెంట్ లో గొడవ పెద్దదవ్వడంతో సల్మాన్ ఖాన్ కి కోపం వచ్చి రెస్టారెంట్ లో అందరి ముందు కత్రినా కైఫ్ ని కొట్టడం జరిగింది. దీంతో కత్రినా కైఫ్ అప్పటి నుండి సల్మాన్ ఖాన్ తో ఉన్న సీరియస్ రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక సల్మాన్ ఖాన్ పేరు లులియా, ఎలి, సుష్మితా సేన్, శిల్పా శెట్టి, మనీషా కొయిరాలా, జాక్వెలిన్ ఫెర్నాండెస్, డైసీషాతోనూ గట్టిగా వినిపించిన అది సినిమా ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక సల్మాన్ ఖాన్ ఇంతమందితో లవ్ అఫైర్ నడిపిన 58 ఏళ్లైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. ఇదే విషయంపై మీడియా సల్మాన్ ఖాన్ ని ప్రశ్నించగా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, కజిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత గొడవపడి విడాకులు తీసుకుని విడిపోయారు. అందుకే పెళ్ళంటే తనకి భయమని సింగిల్ గానే హ్యాపీగా ఉన్నానని చెప్పుకరావడం విశేషం. ఇదిలా ఉంటే హమ్ సాత్ సాత్ హే మూవీ షూటింగ్ ని సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లోని జోధ్పూర్ లో పెట్టడం జరిగింది. ఇక ఈ షూట్ అయ్యాక మిడ్ నైట్ సల్మాన్ ఖాన్ తన తోటి ఆర్టిస్టులైన సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలంతో కలిసి ఒక జీప్ లో కృష్ణ జింకలు ఎక్కువగా ఉండే ఫారెస్ట్ దగ్గరికి వెళ్లడం జరిగింది. అలా వాటిని చంపి ఆ రోజు పార్టీ చేసుకోవాలనే దృష్టితో సల్మాన్ ఖాన్ తనతో పాటు గన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా కృష్ణ జింకని చూడగానే సల్మాన్ ఖాన్ 2 బుల్లెట్స్ ని పేల్చడంతో కృష్ణ జింక అక్కడికక్కడే మృతి చెందింది. అలా ఈ శబ్దం విని పక్కనే ఉన్న ఊరి వారు పరిగెత్తుకుని వచ్చేసరికి సల్మాన్ ఖాన్ మరియు తన టీం భయపడి అక్కడి నుండి జీప్ లో పారిపోయారు. ఇక అలా వెళ్లేటప్పుడే ఆ ఊర్లోని కొంతమంది జీప్ నెంబర్ ని నోట్ చేసుకుని మరుసటి రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో జరిగిన కథ బయటకు వచ్చింది. దీంతో అందరి మీద కేసుని ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా 1998లో ఈ ఇన్సిడెంట్ జరిగితే 2007లో రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ ఖాన్ కి 5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇక అలా ఒక వారం రోజుల్లో జైల్లో ఉన్న సల్మాన్ ఖాన్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అలా ఈ కేసు ఒకవైపు జరుగుతున్నప్పుడే 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్ బాగా తాగేసి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి కార్ ని ఫుట్పాత్ మీద పడుకున్న 5 మందికి
ఎక్కించడం జరిగింది. ఇక అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందితే నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. దీంతో సల్మాన్ ఖాన్ మీద కేసుని ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు సల్మాన్ ఖాన్ కి 5 సంవత్సరాల జైలు శిక్షను విధించిన బాంబే హైకోర్టు నుండి అదే రోజు బెయిల్ మీద బయటికి రావడం గమనార్హం. అంతేకాకుండా తన డ్రైవర్ అయిన అశోక్ సింగ్ తో తనే ఆ కార్ ని నిద్రమత్తులో డ్రైవ్ చేశానని కోర్టులో చెప్పించడం జరిగింది. ఇక అలా ఆ కేసు కొనసాగుతున్నప్పుడే డ్రైవర్ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కేసు అక్కడికక్కడే ఆగిపోయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కృష్ణ జింక కేసులో 2018 ఏప్రిల్ 5న జోధ్పూర్ కోర్టు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం, టబుని నిర్దోషులుగా విడుదల చేస్తూ సల్మాన్ ఖాన్ కి 5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. కానీ 2 రోజుల్లోనే సల్మాన్ ఖాన్ బెయిల్ మీద రిలీజ్ అవ్వడంతో లారెన్స్ బిష్నోయ్ మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ ని అదే జోధ్పూర్ లో హతమారుస్తానని చెప్పడంతో ఈ వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక ఈ విషయంపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నా కూడా లారెన్స్ బిష్నోయ్ కి కోపం మాత్రం తగ్గలేదు. దీంతో 2018లో ఈ కేసు విషయంపై కోర్టుకి హాజరైన సల్మాన్ పై మొదటిసారి ఓపెన్ గా లారెన్స్ బిష్నోయ్ తన గ్యాంగ్ తో దాడి చేపించాడు. కానీ ఆ సమయంలో సెక్యూరిటీ ఎక్కువగా ఉన్న కారణంగా సల్మాన్ ఖాన్ తప్పించుకోవడం జరిగింది. ఇక ఆ మధ్యలో చాలా సార్లు బెదిరింపు కాల్స్ ని, మెయిల్స్ ని కూడా సల్మాన్ ఖాన్ కి పంపించడంతో కాస్త జాగ్రత్త పడ్డ సల్మాన్ ఖాన్ గవర్నమెంట్ నుండి వైప్లెస్ సెక్యూరిటీని, అంటే 11 మంది సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కూడా యూజ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అయినా కూడా సల్మాన్ ఖాన్ ని ఎలాగైనా హతమార్చాలని 2019లో తన గ్యాంగ్ మెంబర్ అయిన సంపత్ నెహ్రాని ముంబైకి పంపగా 1 మంత్ సల్మాన్ ఖాన్ ని మానిటరింగ్ చేసి ఫైనల్ గా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు గన్ తో కాల్చేందుకు ట్రై చేయగా ఆ గన్ రేంజ్ సరిపోకపోవడంతో ఆ రోజు సల్మాన్ ఖాన్ తప్పించుకోవడం జరిగింది. ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో జైల్లో ఉన్న లారెన్స్ ని అడగగా అందుకు లారెన్స్ కృష్ణ జింక ఆత్మకి శాంతి చేకూరాలంటే సల్మాన్ ఖాన్ ఈ భూమి మీద ఉండకూడదని, అతని మరణం తన చేతిలోనే రాసి పెట్టుందని బిష్నోయ్ చెప్పడం గమనార్హం. ఇక సల్మాన్ ఖాన్ ని తాను వదిలేయాలంటే బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన జోధ్పూర్ లోని ముఖాం మందిరికి వెళ్లి సల్మాన్ ఖాన్ క్షమించమని అడిగితే వదిలేస్తానని బిష్నోయ్ చెప్పిన అండర్ వరల్డ్ గ్యాంగ్ సపోర్ట్ ఉన్న సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్నోయ్ మాటల్ని పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 19, 2024న లారెన్స్ గుజరాతీకి చెందిన విక్కీ సాగర్ అనే 2 వ్యక్తుల్ని ముంబైకి పంపించి సల్మాన్ ఖాన్ ని హతమార్చే ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అంతేకాకుండా వీరు పోలీసులకి దొరికిపోవడంతో లారెన్స్ గ్యాంగ్ పని అని తెలిసి అటు మీడియా ఇటు సల్మాన్ ఖాన్ అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ బిష్నోయ్ చెప్పిన గుడికి వెళ్లి క్షమాపణ అడిగితే వదిలేస్తాడు కదా అని కొంతమంది చెబితే మరికొంతమంది ఆ గుడి చుట్టూ ఉన్న వారంతా లారెన్స్ బిష్నోయ్ మనుషులే అని, ఒకవేళ సల్మాన్ ఖాన్ అక్కడికి వెళ్లినా లారెన్స్ చేసిన శపథం ప్రకారం జోధ్పూర్ లో లేపేసేందుకు స్కెచ్ వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే సల్మాన్ ఖాన్ వెళ్లట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్నోయ్ గొడవల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.